మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏదో ఒక రోజు లోక్సభలో కాలు పెట్టి తన వాదన పటిమను వినిపించాలని అభిలషిస్తున్న లక్ష్మీనారాయణ గారు అర్ధరాత్రి ఆలోచన చేశారు. ఆయన విజయవాడ ఐలాపురంలో గురువారం సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 2-3 గంటల వరకు కూడా ఈ మేధోమథనం సాగింది. ఆ హోటల్లో అందరినీ ఆయన ఆహ్వానించాడు. వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు, ఇతర మేధావులు వీళ్ళందరితో కూడా చర్చించారు. ఏమిటా ఈ మేధోమథనంలో చివరాఖరికి అంటే ఏమంటాం, దాంట్లో మధించి బయటకు తీసింది ఏమిటా అంటే బర్రెలక్కను స్ఫూర్తిగా తీసుకొని యువత రాజకీయాలకు రావాలని ఆయన పిలుపునిచ్చాడు. ఎవరు? లక్ష్మీనారాయణ గారు. బర్రెలక్క ఎవరు అన్నది మళ్ళీ మనం చెప్పుకోవాలి జస్ట్ బ్రీఫ్గా. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన శిరీష అలియాస్ బర్రెలక్క, ఆమెను స్ఫూర్తివంతంగా తీసుకొని యువత మొత్తం రాజకీయాలకు రావాలని ఆయన ఎవరు లక్ష్మీనారాయణ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని ఎంతమంది యూత్ వస్తారో ఏమిటో మనకు తెలియదు, వస్తే ఏం చేస్తారో ఏమిటో తెలియదు, వాళ్ళ ఎజెండా ఏమిటో తెలియదు, వాళ్ళ ప్లాట్ఫామ్ ఏమిటో తెలియదు. ఎప్పుడైనా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం అనేది ఒక ఎఫర్ట్, రైట్? ఎవరైనా రావచ్చు రాజకీయాల్లోకి, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ కావడం చాలా ఇంపార్టెంట్. అది దానికి చాలా ముడిసరుకు కావాలి, దానికి చాలా ఏమంటాము ఒక రకమైన ప్రాతిపదిక అనండి, లేకుంటే దానికి సంబంధించి ఒక భూమి కానండి. సో రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే కావలసిన సరంజామానండి, వ్యూహాలనండి, అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు ఏమి చేస్తే ప్రజలకు మరింత మేలు చేయొచ్చునో చెప్పగలగాలి, ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. ఇవన్నీ చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి. అంత సులభంగా రాజకీయాలు ఎవరు రాణించే అవకాశం లేదు. సిబిఐలో చాలా గొప్ప విధులు ఆయన నిర్వహించి ఉండొచ్చు, సిబిఐలో మెరుపులు మెరిపించి ఉండొచ్చు, సిబిఐలో అనేక ఏమంటాము చాలా పెద్ద పెద్ద కేసులు, అంటే బాగా పాపులర్ కేసుల్ని కూడా ఆయన ఛేదించి ఉండొచ్చు. ఆయన వృత్తిపరమైన వ్యవహారాల గురించి, ఆయన ఐపీఎస్గా ఆయన సక్సెస్ స్టోరీ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఆయన 2019లో జనసేన పార్టీ తరఫున లోక్సభకు విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరాలి, ఏ రాజకీయాలు చేయాలి అనే దాంట్లో ఆయన సందిగ్ధంలో ఉన్నాడు. అంటే ఆయన ఒక జంక్షన్లో ఉన్నాడు, చౌరస్తాలో ఉన్నాడు. ఆయనకే తట్టడం లేదు, ఏ దారి సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి అనే దాంట్లో ఆయనకే క్లారిటీ లేనట్టుగా మనకు కనబడుతుంది. అందువల్ల ఈ అర్ధరాత్రి ఆలోచన. పైగా ఆయన ఏం చెప్తున్నాడు, ఈ దేశంలో అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగిన అనేక ప్రధానమైన సంఘటనలు అర్ధరాత్రే జరిగాయని కూడా ఆయన చెప్పారు. అందువల్లనే నేను ఈ అర్ధరాత్రి ఆలోచన అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టుగా కూడా లక్ష్మీనారాయణ గారు సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. సరే, వచ్చిన ప్రజలు, ఆయన కలిసిన వాళ్ళు రకరకాల అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు. సరే, ఆయన తనకున్న అభిప్రాయాన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఇంతకాని రాజకీయ ఎజెండా ఏమిటి? ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో నాకు తెలిసి వాక్యూమ్ లేదు. వాక్యూము లేకపోయినా సృష్టించుకొని ఆ వాక్యూమ్ని ఏమంటాం భర్తీ చేసి మీరు మొత్తంగా పికప్ అయ్యి మిగతా రాజకీయ పార్టీలను తునాతునకలు చేయాలి అంటే మీ దగ్గర ఆ రకమైన శక్తివంతమైన ఒక వెపన్ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో వాక్యూమ్ ఏమీ లేదు, రాజకీయ వాక్యూమ్ ఏమి లేదు, పొలిటికల్ వాక్యూమ్ లేనప్పటికీ కూడా తెలంగాణ అనే ఒక ఎజెండా కేసీఆర్కు పనికి వచ్చింది. సో ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఏపీ పాలిటిక్స్లో లక్ష్మీనారాయణ గారు సక్సెస్ కావాలి అని అంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అని అనుకుందాం. రాజకీయ పార్టీ పెట్టాలంటే కూడా మీకు ఆ రకమైన ఒక ఎమోషనల్ ఏదైనా ఉండాలి, ఒక పనిముట్టానండి, ఒక తాత్విక పునాది ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలన్నీ కూడా స్వైర విహారం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ పథకాల బేస్తో ఆయన ప్రజలతో రెగ్యులర్
కనెక్ట్ అయి ఉన్నారు. ఆయన మళ్ళీ వై నాట్ 175 అని చెప్తున్నారు. ఏపీ వై నీడ్స్ జగన్ అని కూడా ఇంకొక వై నీడ్స్ అనేది కూడా ఆయన మళ్ళీ ఒక స్లోగన్ని తీసుకున్నారు. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి మేము అధికారులకు వచ్చేస్తున్నాము, మేము ఇంకా ఈ రాష్ట్రాన్ని గాడిన పెడతాము, గడిచిన 5 ఏళ్లలో మొత్తం విధ్వంసం అయిపోయింది, ఇంకా ఆ బాధ్యత మేము మా నెత్తనే వేసుకుంటాము, మేము ఈ రాష్ట్రాన్ని మొత్తం చక్కదిద్దేస్తాము, ఈ రాష్ట్రం మొత్తం అనేక రిపేర్లలో ఉంది, మొత్తం మరమ్మతులు చేస్తాము, నేను ఒక పెద్ద మెకానిక్ను, పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మెకానిక్ అంటూ ఆయన ఏదో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే లక్ష్మీనారాయణ గారు ఏం చేయదలుచుకున్నారు? ఆయన చెప్తున్నది ఏమిటి? ఇంకా ఓటర్లను చైతన్యపరిచి వాళ్ళను మరింత ఏమంటాము అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక పరిపాలనలో ఏం జరుగుతుందో ప్రజలకు అన్నీ తెలియాలి, ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయాలి, ఎన్నికల ప్రణాళికలు ప్రజలే తయారు చేయాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పరిపాలన సాగించాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవి కూడా బహుశా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కూడా కావచ్చు అని జనరలైజ్ చేశాడు ఆయన. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయడం లేదని కూడా ఆయన అన్నాడు. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మీ దగ్గర ఉన్న మోడల్ ఏమిటి అన్నది నా ప్రశ్న. ఇప్పుడు లక్ష్మణ గారికి ఒక మోడల్ ఉండాలి కదా, ఈ మోడల్తో మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయవచ్చు, అవినీతి రహిత పరిపాలన అందించవచ్చు, అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందించవచ్చు, అవినీతి అనేది మనకు దరిదాపుల్లో లేకుండా చేసే విధమైన పరిపాలన సాగించవచ్చు అని చెప్పగలగాలి. అట్లాగే ధనబలం, కులబలం లేకపోతే వంశపారంపర్య రాజకీయాలన్నిటికీ స్వస్తి పలకాలని కూడా ఆయన ఒక పిలుపునిచ్చాడు. అసలు ఈ సాధ్యమే పనేనా? ధనబలం లేకుండా ఇవాళ రాజకీయాలు చేసే పరిస్థితులు లేవు, కులబలం లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి అంతకంటే లేవు. సో వంశపారంపర్య వ్యవహారాలంటే ఓకే, పొలిటికల్ ఎంట్రీ వరకు పనికొస్తుంది. ఇప్పుడు నా వెనుక ఏదో ఒక వంశం ఉందనుకుందాం, ఆ వంశం నుంచి వస్తే వంశపారంపరంగా రాజకీయాలు చేసినప్పటికీ క్లిక్ అయిన వాళ్ళు చాలా అరుదు. ఇప్పుడు ఎందుకు ఎన్టీ రామారావు ఫ్యామిలీనే తీసుకుందాం, దివంగత ఎన్టీ రామారావు వంశాన్ని మనం తీసుకుంటే ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు రాజకీయాల్లో హిట్ అయ్యారు? ఎవరు హిట్ కాలేదు, ఎవరు సూపర్ హిట్ కాలేదు, ఎవరు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించలేదు. ఎన్టీ రామారావు గారి అల్లుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని శాసిస్తున్నారు కూడా. సో ఇక్కడ ఏంటంటే వంశపారంపర్యమైన రాజకీయాలు, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మనం చెప్పుకున్నాము, హరికృష్ణ క్లిక్ కాలేదు, లేకపోతే బాలకృష్ణ క్లిక్ కాలేదు. సరే, హిందూపురం కాన్స్టిట్యున్సీ ఎప్పటి నుంచో అది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉంది కనుక ఆయన గెలుస్తూ వస్తున్నాడు, దాన్ని మనం కాదనడానికి లేదు. బట్ బాలకృష్ణతో పోల్చితే చంద్రబాబు నాయుడుకున్న రాజకీయ పరిణతి, రాజకీయాల్లో ఎప్పుడప్పుడు ఎటువంటి వ్యూహాలు రచించాలి, ప్రత్యర్థులను ఎట్లా వణికించాలి, లేకుంటే ప్రత్యర్థులను ఎట్లా చిత్తు చేయాలి, ఏ రకంగా మనం అప్పర్ హ్యాండ్ కావాలి, ఈ విషయాల పట్ల ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నందున, అట్లాగే కార్యకర్తల నెట్వర్క్ ఎట్లా విస్తరించుకుంటూ వెళ్ళాలి, ఇవన్నిటి పట్ల కూడా ఆయనకు ఒక అనుభవం, అవగాహన ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీని ఇంతకాలం నడుపుతూ వస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ధన కుల వంశపారంపర్య రాజకీయాల వస్తే ఇవేవి లేకుండా రాజకీయాల్లో ఇప్పుడు ఎవరు పనిచేసే అవకాశాలు లేవు. అట్లాగే ఓటర్లను చైతన్యపరిచి ప్రస్తుత రాజకీయాల్ని సంస్కరించాలని కూడా ఆయన ఒక అప్పీల్ చేశాడు. నా ఉద్దేశం ఏంటంటే ఓటర్లు చైతన్యవంతులే, ఓటర్లు కీలరికి వాత పెడతారు, ఏ సమయంలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి, ఎవరిని తిరస్కరించి వాడిని ఇంటికి పంపించాలి అనేది ఓటర్లకు తెలిసినంతగా మనకెవరికి తెలియదు. మీరు రాజనీతి శాస్త్రం చదవండి, అంతకంటే ఇంకెక్కువ చదవండి, లేకుంటే మొత్తం ప్రపంచంలోని ఉన్న అన్ని గ్రంథాలు చదివినా కూడా ఆ ఓటర్లకు ఉండే సామాన్య జ్ఞానం ఏదైతే ఉంటుందో, వాళ్ళ జీవితంలో ఉండే అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఎన్నికల ప్యాటర్న్ ఆధారపడి ఉంటుంది, అంటే ఓటింగ్ ప్యాటర్న్ ఆధారపడి ఉంటుంది. ఓటర్లు ఆ రకంగా, అంటే నేను చెప్పాలంటే లక్ష్మణ గారు ఆయన చెప్పిన నేను డిఫర్ చేయట్లేదు, ఆయన విభేదించట్లేదు, కానీ నేనేం చెప్తున్నానంటే ఆయన ఏదైతే స్థూలంగా చెప్తున్నాడో ఓటర్లను చైతన్యపరచడం అంటే ఏ రకంగా చైతన్యపరచాలి, ఓటర్లు దేంట్లో వాళ్లకు తక్కువ,
వాళ్ళు చాలామంది చదువుకోండకపోవచ్చు, 5వ తరగతి 4వ తరగతితో ఆపి ఉండొచ్చు, లేకుంటే చాలామంది వేలిముద్ర బాపత ఉండొచ్చు. అంత మాత్రం చేత ఓటర్లకు మనం చేతనపరచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాసిస్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా మరొక రాష్ట్రంలో కూడా కార్పొరేట్ రాజకీయాలు శాసిస్తున్నాయి, డబ్బు రాజకీయాలను శాసిస్తోంది. ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది. సో ఈ పాయింట్ నుంచి ఆయన పక్కకి వెళ్ళిపోతున్నాడు ప్రతిసారి కూడా. ఆదర్శ రాజకీయాలు వేరు. మీరు బర్రెలెక్కను స్ఫూర్తిగా తీసుకోండి అని పిలుపుని ఇచ్చినప్పటికీ బర్రెలెక్క అనేది అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో ఒక చోట ఒకళ్ళో ఇద్దరు పోటీ చేస్తారు, ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ పట్ల ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వరు వాళ్లకు? కొల్లాపూర్లో బర్రెలెక్క ఓటమికి కారణాలు ఏంటి? బర్రెలకు వచ్చిన ఓట్లేని? సో మనం అటువంటి హిస్టరీ తీసుకుంటే అటువంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా ధైర్యం చేసి తెగవ చేసి ఎన్నికల బరిలో దిగడాన్ని అందరం స్వాగతిస్తాం. కానీ అటువంటి వాళ్లను ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? ప్రజలు ఆదరించడానికి సంబంధించిన అసలు పాయింట్స్ ఏంటి అని కనుక మనం చూస్తే నిల్ అని మనకు కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే వివి లక్ష్మణ గారైనా, లేకుంటే ఇప్పుడు తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ పెట్టి విఫలమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా సరే, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో వెలుగులో లేని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళైనా ఎవరైనా సరే, నేను ఐఏఎస్ ఐపీఎస్లు దేశవ్యాప్తంగా కూడా చాలా తక్కువ మంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. సో రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ఒకటి, వాళ్ళు చేరే పార్టీ ఆల్రెడీ ఒకవేళ ప్రజల్లో బాగా ఆదరణ ఉండి అది విజయం సాధిస్తే ఆ పార్టీ ద్వారా వాళ్ళు షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా పార్టీ షైన్ కాదు. వాళ్ళ ద్వారా పార్టీ షైన్ కావాలి అంటే వాళ్ళ దగ్గర ఆ పార్టీకి మించిన ఒక